ధనుర్లగ్నంకి మనకు గురు అధిపతి ఏమన్నాడు కానీ ధనుర్లగ్నానికి యోగించేవారు ఎవరయ్యా అని చూస్తుంటే మళ్ళీ అక్కడ కుజుడు కనిపిస్తారు. రాజయోగం ఇస్తారు. కుజుడు అంటే ఎవడు? భుజబలం, ధైర్యం ఇచ్చేవాడు అనమాట. సో ఒక్కొక్కసారి కుజుడు 45 డేస్కి ఒక్కొక్క రాశి ఇంకో రాశికి వెళ్తుంటాడు. మకరంలో ఉచ్చ స్థానం అంటాం, అలా కర్కాటకం నీచ స్థానం అంటాం. సో కర్కాటకంలో ఒకవేళ ఉన్నాడు అనుకోండి కుజుడు ట్రాన్సిట్లో, ఆ టైంలో ధనుర్లగ్నం వాళ్ళకి విపరీతమైన దోషం చూపిస్తుంటారు. పట్టుకోలేం, మనం భయం వేసేస్తాం. మన లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయినా భయం వేస్తాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇంతవరకు బాగుంది, ఏదో ఒక గ్రహం వల్ల మనం ఈరోజు ఇలా ఇబ్బంది పడుతున్నాం. ఆ గ్రహం ఏమిటిని ఐడెంటిఫై చేయగలగాలి మనం. సో కుజుడు అలా ఉన్నప్పుడు జరుగుతుంది. ఆ కుజుడితో ఇంకేదైనా పాపగ్రహం కలిసింది అనుకోండి, శనీశ్వరుడు కలిసాడు అనుకోండి, అదే స్థానంలోని ఫినిష్, ఇంకొంచెం బలహీనపరుస్తాడు. సో చాలా జాగ్రత్త పడాలి. దీనికి సంబంధించి ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ మన గురుమంత్ర సాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకోవడం, అలాగే పగడం మీకు ధైర్యం ఇవ్వడానికి, సొసైటీలో ముందుకు వెళ్ళడానికి, దాన్ని ఎదిరించడానికి కావాల్సిన లీగల్ ఇష్యూలను బయటపడడానికి పగడం చాలా పనిచేస్తుంది మేడం. డెఫినెట్గా దానివల్ల కొంత యోగము, ఒక మార్గము, రాజయోగం 3 కలిసే అవకాశం ఉంటుంది.